ప్రభువునందు ప్రియులారా, సోదరుల సమయంలో మరి సాయంత్రకాల సమయంలో సంఘ ప్రార్థన కొడుకు ప్రారంభిస్తుండగా సకాలంగా వచ్చి ఆత్మీయ విషయం పొందవలసిందిగా ప్రభువును మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి ప్రభాని సన్నిధికి నడిపించిన ఉద్దేశాన్ని బట్టి స్తోత్రములు. గడిచిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు సురక్షితంగా ప్రతిదినం కాపాడి భద్రపరిచి ప్రభా నడిపించే ఉద్దేశాన్ని బట్టి స్తోత్రం. బలిపీఠ మీద అగ్నిత్యం మండుచున్న రాయబడి ఇది సంఘ ప్రార్థన కూడుకోవడానికి సమకూర్చిన ఉద్దేశాన్ని బట్టి స్తోత్రం. ఇది మా తండ్రి ఇప్పుడు ప్రారంభిస్తున్నాగా మీ సన్ని మాతో వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంగా నడిపించండి. నీ సంకల్పంలో నీ దయలో ఉన్న వారిని, దేవాని మాటలు వినివారిని, నీ సన్నిలో మొరపెట్టేవారు నిజంగా మొరపెట్టి వారిని నడిపించమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అందరినీ కూడా మీ దయాస్తులకు అప్పగిస్తున్నాం. నిబంధన రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాం. దేవా మీరే ప్రోక్షించి కడిగి పరిశుద్ధపరచండి. ప్రార్థన గడుగున ప్రతి పాపాన్ని క్షమించి పరిశుద్ధపరచండి. నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని ప్రార్థిస్తూనే పాల్పట్టుకుంటున్నాం. మా ప్రేమలో మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సాధారణ శక్తిని అంధకార శక్తిని వేస్తున్నాంలో బంధిస్తున్నాను. ప్రార్థన అడ్డుకున్న పాపం తొలగిస్తున్నాను. ప్రేమల తండ్రి, పాటల ద్వారా వాక్యానికి ఉపయోగించండి. కంఠస్వరాలు తాకండి. చక్కగా పాడి నేను కనపరిచి సహాయం చేయండి. కేవలం నేను నామ మహిమ కొరకే పాడటానికి సహాయం చేస్తున్నాను. ప్రేమల తండ్రి, వర్తమాన విషయంలో కూడా నీ సిద్ధపరచము. ఈ మాటలు ప్రభావినే చెవి గ్రహింపరుదం దయచేయండి. ప్రతి వాని హృదయం తెరవబడినట్టుగా సహాయం చేయండి. మా పితరులు అపోస్తలులు ప్రార్థించినట్టుగా మేము ప్రార్థన కొరకు మేము సిద్ధపడినట్టుగా ప్రార్థన కొరకు మా మనసును మా హృదయాన్ని ప్రభా మరి తండ్రి తెరవబడినట్టుగా సహాయం చేయండి. నిజంగా మొరపెట్టి వారికి ఆయన ఏ మేలు కొదవ చేయడం రాయబడింది. నిజంగా మొరపెట్టడానికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తాం. సమస్త హక్కులన్నీ కూడా తీర్చుకొని కొడిగా ఆదింత నడిపించమని ప్రార్థిస్తూ సమస్తం నీకు అప్పగిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం కలిసి పాటలు పాడుకొని ప్రభువును మహిమపరుస్తాం. మనం అందరం కలిసి శివుని పాటల పుస్తకం నుంచి అందరం కలిసి పాడుకుందాం. పాట సంఖ్య కృతశేని పాటల పుస్తకం నుంచి 465, పాతశేని పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 462. అందరం కలిసి పాడుకుందాం. దేవుడు కనగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడు నగరము మన కొరకై
సిద్ధపరచుచుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. నగర ప్రకారములు ఎత్తైనవి సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రకారములు ఎత్తైనవి సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో, ఆర్భాటముతో ప్రవేశించి విజయోత్సవంబుతో మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా.
దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. గొర్రె పిల్ల సింహాసన మచ్చట నుండున్, ఆయనే ద్వీపము నాలయమయుండును. గొర్రె పిల్ల సింహాసన మచ్చటుండును, ఆయనే ద్వీపనాలయమయుండును. జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మరో పాట పాడుకున్నాం. పాట సంఖ్య క్రొత్త శ్రేణి పాటల పుస్తకం నుంచి 560, పాత శ్రేణి పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 549. మొదటి 2 చరణములు, చివరి 2 చరణములు పాడు. ఆకాశమహాకాశంబులు పట్టనీయాచర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టనీయాచర్యాకరుడా. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి,
కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మమ్ములను నీ ఇంటికి మమ్ములను ఆకాశంబులు పటానియాచర్యాకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు నిదు కల్వారి రక్తమునా నిదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణమయ నీవే కడుగు కరుణమయ ఆకాశంబులు పటానియాచర్యాకరుడా ఆకాశంబులు పటానియాచర్యాకరుడా రాజులనుగా యజకులనుగా మమ్ము చేసిన మా రాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశంబులు పటానియాచర్యాకరుడా ఆకాశంబులు పటానియాచర్యాకరుడా కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షములేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షములేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మమ్ములను మురిపించుము మమ్ములను ఆకాశంబులు పటానియాచర్యాకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయుమల్లెలూయా ధరింపజేయుమల్లెలూయా ఆకాశంబులు
పటాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకశంబులు పటాని ఆశ్చర్యకరుడా. మనం వర్తమానం ముందు బైబిల్ పైకెత్తి బైబిల్ పలవాడు. తలకు పైగా ఎత్తుదాం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి జుంటు తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటు తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. ప్రభునందు ప్రియులారా, సమయంలో మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ సంఘ ప్రార్థన కూడికను ప్రారంభించుకొని దేవుని వాక్యానుసారంగా మనం కలిసి రోజులో ప్రార్థించవలసిందిగా మన దేవుని వాక్యం చదువుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 21, 22 మరి 20 నుంచి 22 వరకు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21, 22. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థన మార్పు నేను ప్రార్థించలేదు. నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండునని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. బైబిల్ ఉన్నవారు తెరిచి బైబిల్ చదవండి. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను 3వ అధ్యాయము 21, 22.
మొదటి యోహాను 3వ అధ్యాయము 21-22. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనెడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. మరియు మన ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. దేవుడు మనల్ని ఆశించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. చదివిన లేఖన దీవించి ఆశీర్వదించండి. నువ్వే మాతో మాట్లాడు, విశ్రాన్ని అనిపించు. నుంచి గ్రహింపే హృదయం తెచ్చమని మీ నామనికి మహిమ తెచ్చుకుని ప్రార్థించేస్తాను. అలాగే నన్ను కూడా బలపరిచి వాడుకుని ఈ మాటలు విడుదల చేయమని ప్రార్థిస్తాను. మీ ప్రజల క్షేమం కొరకు, నా క్షేమం కొరకు ప్రార్థనకు మమ్మల్ని సిద్ధపరచులాగు మీరే సహాయం చేయమని, సమస్త అక్కర్లు తీర్చుమని ప్రార్థిస్తాను. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ రాయబడిన మాట గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. చదవండి. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెను. వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూడండి, ఇక్కడ 21వ వచనంలో రాయబడుతుంది, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తండ్రి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మరి మానవ శరీరంలో ఉన్నాడు, దైవత్వం కలిగిన దేవుడై ఉన్నాడు కనుక, మానవ శరీరంతో ఉన్నాడు కనుక ఆయన కూడా భూమి మీద ఏం చేసినాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం సంఘముగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. అయితే ప్రార్థన మరి దేని కొరకు చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసు ప్రభు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారు? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వారందరూ ఏకమై ఉన్నారు. చాలామంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారు, కానీ వాళ్ళందరూ ఏకమై లేరన్నమాట. ఎందుకంటే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థ ప్రకటించమన్నప్పుడు, సర్వలోకంలో దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేకులు నమ్మి బాప్తిసం పొందినారు, ఆయన అందు విశ్వాసం ఇచ్చినారు. కానీ వాళ్ళందరూ ఏకమై ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈరోజు నా జీవితంలో కూడా ప్రార్థన యొక్క అంశం ఏంటంటే, మనం ఏకమై ఉండాలని కుమారుని యొక్క కోరిక. ఎందుకు వచ్చింది యేసు ప్రభుకు అటువంటి ఆలోచన చెప్పండి? ఆయనకు ఎందుకు ఆ యొక్క ఆలోచన వచ్చిందంటే,
ఇక్కడ రాయబడింది 22వ వచనం చదవండి. చదవమ్మా. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేతిని. ఇక్కడ ఏముందంటే మనం ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని. యేసు ప్రభుకున్న మంచి తలంపు, మంచి ఆశ, మంచి ఉద్దేశం ఏంటంటే తండ్రి అయిన దేవునితో యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంట? ఏకమై ఉన్నాడు. అంటే వారి మధ్యలో ఎటువంటి ఎడబాపు కూడా లేదన్నమాట, ఎటువంటి గ్యాప్ లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగ ఏకమై ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచున్నారో, ఎవరైతే తిరిగి జన్మించినారో, బాప్తిసాన్ని తీసుకున్నారో, సంఘములో చేర్చబడినారో, క్రీస్తు శిరస్సుకు అతకబడినారో, వాళ్ళందరి విషయంలో యేసు ప్రభుకున్న ఆలోచన ఏంటంటే వీరందరూ ఏకమై ఉండాలి. చూడండి, మన పట్ల ఉన్న ఉద్దేశము ఆయన ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. నేను ఇంకనూ లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నా, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. వారిని కాపాడుము. ఏమంటున్నాడు ఆయన ప్రార్థన ఏంటంట? ఒకటేమో ఏకమై ఉండాలి, రెండోది ఏమంట? నీ నామమందు వారిని కాపాడుము. యేసు ప్రభు నామమందు వారిని కాపాడుము అంటున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మనము చేసే ప్రార్థన కంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చెప్పండి? వారిని కాపాడుము. ఎందుకు? దుష్టుడు ఎత్తకపోకుండా. బైబిల్ చెప్తుంది కదా, ఏర్పరచబడిన వారి సైతము దొంగిలించడానికి గర్జించే సింహములే ఎవరు మింగుదామని ఇటు అటు తిరుగుతూ ఉన్నాడన్నమాట. కాబట్టి వారిని కాపాడుము. కాబట్టి వారిని ఏమరాయండి? ఏకమై ఉండాలి, వారు కాపాడబడాలి అని యేసు ప్రభు యొక్క మంచి ఆలోచన. ఈరోజు నీవు కూడా నేను కూడా ఏకమై ఉండాలి, కాపాడబడాలి. అప్పుడే సంఘములో దేవునికి మహిమ ఉంటుంది. చూడండి, ఇక్కడ పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. కడువరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకును ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడిందంట. చూడండి, మనకు ఏమీ లేదని చాలా విచారంగా బతుకుతూ ఉంటాం. గడిచిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు మనలో చాలా రకాల విచారణ. ఏమీ లేదే, ఎలా బ్రతకాలి అని అనుకుంటాం. అయితే ఇక్కడ రాయబడింది, ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడింది. అంటే నీకు ఒక స్వాస్థ్యం ఉందన్నమాట. నువ్వు ఏమీ లేనివాడు కాదు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో, తిరిగి జన్మించి
బాప్తిసం తీసుకొని క్రీస్తు యొక్క శిరస్సుకు అతకబడినారో వారందరికీ ఒక స్వాస్థ్యం ఉంది. పేదవాడు కాదు, లేనివాడు కాదు. అందుకొరకు రాయబడింది చూడండి, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు. కాబట్టి దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం. అయితే రక్షణ మీకు కలుగునట్లు, ఎప్పుడో రక్షణ పొందిన కాదు, ప్రతిదినము రక్షణ పొందుతున్నారు. ఒక దినమున రక్షణ పొందాలి. ఫస్ట్ రక్షణ పొందాలి, రక్షణ పొందుతుండాలి, చివరి రక్షణ పొందాలి. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు. ఆ పరలోక స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇవ్వటానికి రక్షణ మీకు కలుగునట్లు దేవుని శక్తి చేత కాపాడబడును. కాబట్టి దేవుని శక్తి ద్వారానే మనము కాపాడబడుతున్నాము. ఆ రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. లేకుంటే ఎప్పుడో రక్షణ పొందినానని అనుకుని చాలామంది జీవితాలు మనం అనుకుంటాం కదా, నేను రక్షించబడినానని చెప్పిన వాళ్ళందరూ చాలామంది వెనక్కి తిరిగిపోయినారు, ప్రభుని విడిచిపెట్టిపోయినారు, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కారణం ఏంటి? ఆ రక్షణలో నిలవలేక, అంతవరకు సహించలేక, ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడింది. అట్టి దానికి మనం ఏం చేయాలంట? నిరీక్షణ కలిగిన వారు ఉండాలి. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం యూదా పత్రిక 2వ అధ్యాయం. యూదా పత్రిక 2వ అధ్యాయము, యూదా పత్రిక 2వ వచనం చదవండి. మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించునుగా. యూదా పత్రికలో రాసిన ఉద్దేశం ఏంటంటే, మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించునుగాక. కాబట్టి కనికరమును, దేవుని కనికరాన్ని మనం కూడా ఒకరు ఎట్లా ఉండాలి? కనికరం కలిగి ఉండాలి. కక్షలు క్రోధములు కలిగి ఉండకూడదు. ప్రార్థన చేసి మనం కనికరం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని కనికరించినాడు, మనం కూడా కనికరింపబడినాం. మనం కూడా కనికరించాలి, ఇతరులు కూడా కనికరింపబడాలి. అందుకొరకు రాయబడింది, మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించునుగా. కాబట్టి సమాధానం, కనికరం ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ మూడు ఉంటేనే దేవుని యొక్క మరి సంఘంలో మనం అతుకుబడిన వారుగా ఉంటాం, మనం ఏకమై ఉంటాం. లేకపోతే ఏకమై ఉండలేం. తూర్పు ఊరు, పరమటి ఊరు, ఉత్తర ఊరు, దక్షిణ ఊరు ఎట్లంటే వెళ్ళిపోతుంటాం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. యేసు ప్రభు దేనికోసం ప్రార్థన చేసినాడు చెప్పండి? ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాడు. మరి నువ్వేం ప్రార్థన చేస్తావు? సంఘంలో నువ్వేం ప్రార్థన చేస్తావు? దేనికోసం ప్రార్థన చేస్తావు? ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, మొదటి యోహాను 2 విషయం మనం చూస్తాం. ఒకటో విషయం చూస్తూ వచ్చినాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి
చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏం రాసినాడ? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చేయుచున్నామా? దేవుని దృష్టికి ఇష్టమైనటివి మనం చేయుచున్నామా? చేసినామా? చేస్తే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, ఆయనకి ఇష్టమైనవి, ఆయన కంటికి ఇష్టమైనవి మనం చేస్తే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే, ప్రభునందు ప్రియులారా, మనం ఏది అడిగినా ఇస్తాడు. దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నువ్వు ఆయనకి ఇష్టమైనది నిజంగా చేసినవా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం రాసినాడంటే, నువ్వు ఆయనకి ఇష్టమైనవి నువ్వు చేస్తే ఆయనకి ఇస్తాడు. మరి ఆయనకి ఇష్టమైన నువ్వు చేసినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు అన్యాయస్తుడు కాదండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఏ మేలు. కాబట్టి మనం దేవుని దృష్టి ఎదుట మనం ఎట్లా ఉన్నాం? మంచిగా ఉన్నామా? ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఆయన బాధ పెడుతున్నామా ఎక్కడన్నా? యేసు ప్రభు కలవరి శిలువల పైన ఆ గాయాలు ఎందుకు వచ్చినాయి? మన బలహీనతలు బట్టి ఆయన గాయపరచబడినాడు. మరి ఆయన దృష్టికి నీవు ఇష్టమైన విధంగా ఉంటే ఆయనకు గాయాలు ఎందుకు వస్తాయి? ఆయనకు బాధ ఎందుకు వస్తుంది? కాబట్టి మనం ఎప్పుడైతే వారమంతా ప్రభుని సంతోషపెట్టిన వారమైతే మనం అడిగితే ఆయన మనకి ఇస్తాడు. ఏమని రాయిస్తున్నాడు చెప్పండి? ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మన హృదయము దోషారోపణ చేయకుంటే దేవుని ఎదుటికి ఎట్లా వస్తామంట? ధైర్యంగా వస్తాం. మనలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఒక పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం పరీక్షించుకుంటే, అయ్యా నీవు మందిరానికి రానైనా ప్రార్థన చేయనంటే, అయ్యో నేను నాలో రకరకాల అలవాట్లు ఉన్నాయి కనుక నేను దేవుని ఇంటికి రాలేను అంటుంటాను కొంతమంది. దేవుని ఇంట్లో ఉన్న నీవు కూడా దేవుని సన్నిధికి రావటానికి, అంటే ప్రార్థన చేయటానికి నీకు ధైర్యం కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట? మన హృదయము దోషారోపణ చేయకుండా, మనలో ఏదో ఒక దోషం, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక బలహీనత ఉన్నప్పుడు మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో అడగలేం. ఏదో ప్రార్థన చేస్తుంటాం అలవాటు పూర్వకంగా, కానీ అది అలవాటు పూర్వకంగా చేసే ప్రార్థన వేరు, మనస్సును ఇప్పించుకోవడము వేరు. కాబట్టి ఈరోజు నేను కూడా ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసు ప్రభు ఎటువంటి ప్రార్థన చేసినాడు చెప్పండి? మనం ఏకమై ఉండాలని. ఎందుకు? ఆయన కూడా ఏకమై ఉన్నాడు కనుక మనం కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేసినాడు. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనని అనేకులను కూడా ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ ఏకం చేస్తూ వచ్చినాడు. అన్నిల్లో కలపకుండా మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందడానికే వేరుగా చేసినాడు. ఎందుకంటే అందరూ ప్రత్యేకంగా చేసినాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి కొన్ని మార్చుద్దాం దయచేసి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తాను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది. చూడండి, ఇక్కడ రాయబడింది, అడుగువారికంట ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. మీ తండ్రి
తను అడుగు వారికి తనకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవ్వలను దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు నీకు నాకు ఇలాంటివి ఇస్తాడంట, మంచివి, శ్రేష్టమైనవి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు నీవు నేను కూడా సంఘములో అంగముగా ఉన్న మనం ఎన్నో అవసరాలు కలిగి ఉన్నాం, ఎన్నో అక్కరు కలిగి ఉన్నాం. ఏదో కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలని కాదు, కానీ నిజంగా వాస్తవంగా దేవుని వాక్యానుసారంగా ఎంతో అవసరత కలిగి ఉన్నాం. సంఘంలో ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం దేవుని సన్నిధిలో పొందాలంటే మనం దేవుని సన్నిధికి రావడానికి ధైర్యం కలిగిన వారు కూడా. అందుకొరికే రాయబడుతూ వచ్చింది, అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఇచ్చేవారు. కాబట్టి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథమును 86 అధ్యాయం. కీర్తన 86, కీర్తన గ్రంథము 86, 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. చాలామందికి మనస్సు గలవాడు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గల వాడు. చూడండి, ఇక్కడ రాయబడింది, దేవుడు ఎలాంటి వాడంట, ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గల. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. గత మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు, గడిచిన దినముల నుంచి ఈ దినం వరకు మనం ఎక్కడైతే తప్పిపోతామో దేవుని దగ్గర అడిగితే, ప్రార్థన చేసే ముందు, అంటే అడిగేదానికంటే ముందు ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. దేవుని ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మరి మనం ఉన్న ప్రాంతంలో కావచ్చు, ప్రభుని ఎక్కడ దుఃఖపెట్టామో. కాబట్టి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు క్షమిస్తాడు. క్షమించబడితే అంతకంటే గొప్పవాడు లోకంలో ఎవరు లేరండి. దేవుని చేత క్షమింపబడిన వాడు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవుని కనికరాన్ని పొందినవాడు. బైబిల్ చెప్తుంది కదా, ప్రభువా నీవు దయాళుడవు. దేవుడు నీ ఎడల దయ చూపినాడు. నువ్వు బాధ పెట్టే విషయాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీకు ఏమీ చేయడం అవసరం లేదు. ఎందుకు తెలుసా అండి, మనం ఎన్నో రకాలుగా దేవుని దుఃఖపెట్టేవారు. మనకి ఎవరన్నా దుఃఖపెట్టినారనుకో, ఎవరైనా బాధ పెట్టారనుకో, వారికి మనం ఏమన్నా ఇవ్వడానికి ఇష్టపడతామా? సాధ్యం కాదు, ఇవ్వడానికి ఇష్టపడలేము. మనసు ఒప్పుకోదు, కఠినపరుచుకునే వారికి ఉంటాం. అయితే దేవుడు ఎలాంటి వాడంటే, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. దేవుడు క్షమించే మనసు కలవు. అందుకొరకే మనం ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టినా కూడా ఆయన సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎట్లా నడిపిస్తాడు చెప్పండి? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వారందరూ ఏకమై ఉండవలెనని నేను వారి కొరకు ఏం చేస్తున్నాడ? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రతి వారం దేవుని సన్నిధికి, ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి బేస్తవారము, ప్రతి మరి ఆయా కూడికలకు, మరి బైబిల్ పఠనానికి రకరకాలుగా దేవుడు సమకూరుస్తూ వస్తున్నాడు. ఆయన సన్నిధికి, ఆయన మాటలు వినటానికి, సరి చేసుకోవడానికి, సిద్ధపడటానికి. ఆయన విశ్వాసం ఉంచినందుకు మనం ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి దేవుడు తీసుకొచ్చేవాడు. కనికరం గల దేవుడు. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గలవాడు అని రాయబడింది. యెహోవా నా ప్రార్థనకు చెవియెక్కుము. దావీదు అంటున్నాడు, యెహోవా నా ప్రార్థనకు చెవియెక్కుము. దావీదు తప్పిపోయిన విషయాలు దేవుడు క్షమిస్తూ వచ్చినాడు. నన్ను కూడా క్షమించే దేవుడు, ప్రార్థన కొరకు సిద్ధపరిచే దేవుడు, నిమజ్జన రక్తంతో కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. అయితే మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు.
చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట గమనించు. 91:15 కీర్తన 91:15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతని తోడే ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేస్తాను. దేవునికి ఆలోచన చూడండి. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతను తోడే ఉంటాను. ఎంత శ్రమ పడుతున్నావో అది నీకు తెలుసు. ఇది ఎందుకు దేవుడు నాకు పెట్టినాడని ఎన్నిసార్లు బాధపడినావో ఆయన మనసు ఎరుగునమాట. అందుకొరికి అంటున్నాడు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమల్లో తోడు ఉంటాడంట. అంటే శ్రమల్లో ఆయన కూడా తోడు. అంటే ఏమని? ఆయన కూడా నీతో పాటు శ్రమ పడుతున్నాడని. నీతో పాటు ఆయన శ్రమ పడుతున్నాడు. శ్రమలోనే తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. ఆ శ్రమలో ఎందుకు తోడు ఉండడం అంటే విడిపించడానికి వీలైతుంది. తోడుగా ఉంటే, దగ్గరగా ఉంటే పడిపోయిన వ్యక్తిని చేపట్టుకొని పైకి లాగడానికి వీలైతుంది. ఎక్కడో ఉండి దూరంగా ఉండి కాపాడుతా అంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి శ్రమల్లోనే అతను తోడు ఉండి అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతని తృప్తిపరుస్తాడు. తృప్తిని ఇస్తాడంట. అంటే నీ హృదయములో, నీ మనసులో, నీలో తృప్తిని కలగజేస్తాడంట. ఆయన నాకు ఉండగా చాలు, నా జీవితానికి తృప్తి. లేకపోతే వాస్తవంగా మనం అన్ని కుటుంబం నుంచి వచ్చినప్పుడు మనం గమనించినది ఏంటంటే, ఒకప్పుడు ఎన్నో రకాలుగా, ఎన్నో గుళ్ళ దగ్గరికి, ఎన్నో దేవాలయ దగ్గరికి, మరి ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చాం. కానీ మనకు అక్కడ ఏమీ క్షేమం దొరకలేదు మాట, ఆత్మరక్షణ దొరకలేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది, దీర్ఘాయు చేత తృప్తిపరిచేది, నా రక్షణ అతను చూపించేది. కాబట్టి దేవుడే నేను మనల్ని గొప్ప చేయడానికి ఇష్టపడుతూ వచ్చాను. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. మనకు బదులుగా ఆయన ప్రాణాన్ని దారిపోస్తాడు. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట గమనించండి. లూకా సువార్త 11:11. లూకా సువార్త 11:11 మీలో తండ్రి అనేవాడు 11:11 లూకా సువార్త, తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, మనం చెడ్డవారై ఉండి కూడా మంచి ఇవులు మా పిల్లలకి ఇవ్వాలి. ప్రభునందు ప్రియులారా, చాలామంది మనం గమనిస్తాం కూడా, చెడ్డవారంటే త్రాగుబోతులు ఉన్నాళ్ళు మనం గమనిస్తాం. వాళ్ళు తండ్రి తాగినా కూడా కుమారునికి తాగుబోతుగా ఉండకూడదని మంచి ఇవులు ఇవ్వాలనుకుంటాడు. వాడు చెడ్డవాడే, కానీ నేను చెడిపోతున్నాను కనుక వాడు చెడిపోకూడదు అని వాడిని మంచి ఇవులు ఇవ్వాలని ఆశపడతాడు. అయితే మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవులని నెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ప్రభుని అడిగితే మనకు పరిశుద్ధాత్మ వరాన్ని కూడా నీకు నాకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తుని ఒప్పుకోడని కొరింథీ పత్రికలు రాయబడింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ సహాయం ఏంటంటే యేసుక్రీస్తుని మనం ఒప్పింపజేస్తుంది. అంటే దేవుని వాక్యాన్ని ఒప్పింపజేస్తుంది, దేవుని వాక్యమును ఒప్పుకునేలాగున చేస్తుంది. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని ఒప్పుకోలేదంటే
పరిశుద్ధాత్మను నీ హృదయంలోనికి నువ్వు అనుమతించడం లేదన్నమాట. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని కార్యాసాధకం జరిగిస్తుంది నీ హృదయంలో. అంటే దేవుడు ఇలాంటి వాడనేది నిరూపిస్తుందన్నమాట. కాబట్టి చాలామంది దేవుని వాక్యంలో కూడా రాయబడింది ఏదో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. కాబట్టి ఈరోజు నేను నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మను మనం అడిగినట్టయితే మన హృదయంలో అది మనల్ని ఒప్పింపజేస్తుందంట. దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మన విశ్వాసం మీద దెబ్బ లేకుండా చేస్తుంది, పడిపోకుండా చేస్తుంది. ఆ రక్షణను మనల్ని కాపాడింపజేస్తుంది. ఆ పరలోక స్వాస్థ్యాన్ని కూడా మన కొరకు భద్రపరుచున్న ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి నిరీక్షణ చూపిస్తుంది. గొప్ప నిరీక్షణ కలుగజేస్తుంది పరిశుద్ధాత్మ చేసే కార్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను నా జీవితంలో కూడా దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా మనము నిజంగా మనం చెడ్డవారై ఉన్నప్పుడు కూడా మంచి ఈవులు ఇవ్వాలని ఇష్టపడతాం. కాబట్టి ఆయన పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను నీకు నాకు అనుగ్రహించాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వు దేవుని దూషిస్తున్నావంటే, దేవుని మీద విశ్వాసం లేదంటే పరిశుద్ధాత్మకు నీ హృదయంలో చోటు లేకుండా చేస్తాం. దేవుని వాక్యాన్ని ఒప్పింపజేయకుండా చేస్తాం. దేవుని వాక్యాన్ని నిల్వ చేయకుండా చేస్తాం. అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని రాయబడుతుంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో త్వరగా 2 మార్లు చదువుకొని మనం ముందు దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక రోమా 8 రోమా 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చాలామంది పలాని వాళ్ళని విరోధులని మనం కలుస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షం ఉంటే ఎవరు ఈరోజు? దేవుడు సాధ్యమవుతుందా? నీకు విరోధంగా ఉండాలని సాధ్యమవుతుందా? అందుకొరకు బైబిల్లో రాయబడింది, నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి నీకు నిజంగా విరోధి అయితే వర్ధిల్లదు అని అర్థం. అందుకొరకు రాయబడింది, దేవుడే నీ పక్షం ఉంటే, దేవుడు మన పక్షం ఉంటే చెప్పండి మనకు విరోధులు ఎవరు? అది దేవుడు మనం సొంతం చేసుకోవాలి. దేవుని సొంతం చేసుకుంటే మన దేవుని మయంపరిచేవారు, మనం ప్రార్థన చేసేవారు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట గమనిస్తే, తను చదువున కింది చదువు 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన అప్పగించినాడు, కుమారునే ఇచ్చినాడు. కుమారునే ఇచ్చినవాడు సమస్తాన్ని నీకెందుకు ఇవ్వడు? ప్రభునందు ప్రియులారా, నీకోసము తన కుమారుని లెక్క చేయలేదు. ఆ కలువరి శిలువ పైన నీ పాప దోషమంతా కూడా ఆయన మీద వేసినాడు. మరణానికి అప్పగించినాడు. మృతుల లోకానికి పంపించినాడు. మృతుల లోకములో నుంచి యేసుక్రీస్తును తండ్రి దేవుడు లేపినాడు. మరి కుమారుని ఇచ్చిన వాడు సమస్తానికి ఎందుకు ఇవ్వడండి? అంటే నీలో విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. బైబిల్ ఉన్నా, ప్రాటల పుస్తకాలు ఉన్నా, సావాసం ఉన్నా, మరి దేవుని ప్రజలతో ఉన్న, మందిరంలో పరిచర్య చేసిన, నీలో విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడుగా ఉండలేవు, దేవుని సంతోషపెట్టలేవు. ఫస్ట్ నీకు విశ్వాసం ఉండాలి. హృదయంలో విశ్వాసం ఉండాలంటే పరిశుద్ధాత్మకు నీకు కూడా చోటు ఉండాలి.
పరిశుద్ధాత్మ కూడా చోటు ఉండాలి. అప్పుడే నీలో విశ్వాసం స్థిరపడుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభు అని ఎవడు ఒప్పుకోడంట. కాబట్టి యేసు ప్రభుని ఒప్పుకోవాలంటే విశ్వాసం కావాలి. యేసు ప్రభుని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం జరిగించాలి, నిలవాలి. అప్పుడే నీవు విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు. అప్పుడు దేవుని సంతోషపెడతావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే మరి యాకోబు పత్రికలో నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే 1వ అధ్యాయం 16-18 రాయబడింది, నా ప్రియ సహోదరులారా మోసపోకూడదు. కాబట్టి ఈ దినాల్లో మోసపోయేవారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని నమ్మక, విశ్వసించక ఎంతో బలహీనలు అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంచు. అపోస్తలుల కార్యం 2:44, అపోస్తలుల 2:44 విశ్వసించిన వారందరూ ఏకంగా కూడినారు. విశ్వసించిన వారందరూ ఏం చేసినారంటే చెప్పండి, ఏకంగా కూడినారు. సంఘంలో మరి నువ్వు కూర్చుని ఆడూరు కూర్చొని ప్రార్థన చేయడం కాదు, మనసు ఏకేపించాలి. ఏదో అంటారు కదా, బాడీ ప్రజెంట్ అంట, మైండ్ ఆబ్సెంట్ అంట. అంటే మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనసు అంతా ఎక్కడో దూరంగా ఉంటుంది అన్నమాట. అటువంటి సహవాసంగా చూడండి ఏం రాయబడింది, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడింది. అపోస్తలుల కార్యం 2:46 వచనం రాయబడింది, వారి ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో కూడు. కాబట్టి రాయబడింది వారు ఏక మనసులై. కాబట్టి ఏక మనసుతో దేవాలయంలో వారు ఏం చేసినారంట, కూడుతూ వచ్చినారు. కాబట్టి ప్రతి మంగళవారం, బేస్తవారం, శనివారం, మరి ఆదివారం, ఇవన్నీ ఎప్పుడు మనం ఎందుకు కూడుకుంటున్నాం అంటే మనం వారి ఏక మనసులై అని రాయబడింది. కాబట్టి తప్పగా కూడుకొనొచ్చు అని రాయబడింది. ఏక మనసులో ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నాడు. దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం కూడుకునే వారుగా ఉన్నాం. ఇది ఒక ఆచారం కాదు. మనమందరం ఏకమై ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2:43 ప్రకారంగా ప్రతి వానికిని, అపోస్తలుల కార్యం 2:43 ప్రకారంగా ప్రతి వానికిని భయము కలిగింది. ఏం కలిగిందంట, దేవుని సన్నిధి, దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి. దేవుని గురించిన భయం, ప్రార్థన గురించిన భయం, సావాసన గురించిన భయం. మేమందరం దేవుని ప్రజలు మనం. కాబట్టి మాకందరికీ యేసుక్రీస్తే శిరసై ఉన్నాడు ఈ సంఘానికి అని నువ్వు భయపడి వాడుకుంటావు. భయం లేకపోతే ఎటుంటో తెలుసా, లెక్క చేయవు, కేర్లెస్. ఎంతమంది నేను కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం. నీ ఆలోచన అమ్మడి వెళ్ళిపోతుంది. అది దేవుని చిత్తం కాదు. అందుకొరకు యేసు ప్రభు ఏం ప్రార్థన చేసి చెప్పండి, ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మనం ఏకమై ఉండులాగున వారు కూడా ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అలాంటి ప్రార్థన చేస్తావా? కాబట్టి మనం కలిసి ప్రార్థన చేస్తున్నానికి దేవుడి మాటలన్నీ ఆశీర్వదించడం, సంఘం క్షేమం కొరకు, అక్కర్ల కోసము నిజంగా ఎన్నో వాక్యం ప్రకారంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను అడుగుదాం దేవుని సన్నిధిలో, ప్రభా ఎక్కడ దుఃఖ పెట్టాను, ఏ విషయంలో నేను విశ్వసించలేపాను, నా హృదయంలో పరిశుద్ధాత్మకు చోటు లేకుండా చేశాను, సరిగినానేమో, ధైర్యంగా నీ సన్నిధి రాలేకపోతున్నాయేమో, నన్ను క్షమించని అడుగు. దేవుడు క్షమిస్తాడు. ఓ బ్రదరు, తర్వాత సిస్టరు, సంఘం క్షేమ కొరకు, అనేకుల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తాం. ప్రార్థించండి. శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు. శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు.
నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము. నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చి నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చి
ఆమేన్. ప్రార్థన చేసి ఎటపడాలా? నినివే పట్టణ దుర్నీతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్నీతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మొరనొసగిన ఆలోచన నొసగా నా బీద మనవి వినుమా. యోనా మొరనొసగిన ఆలోచన నొసగా నా బీద మనవి వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా.
ఆమేన్. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా, ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా, ప్రేమించుకున్నాము మేము, ప్రేమించుకున్నాము మేము, ప్రేమామయుడా నిన్ను, ప్రేమామయుడా నిన్ను, ప్రభువా నీ కార్యమును నూతన పరచుము నాలో, నూతన పరచుము నాలో, ప్రభువుద్ధ దేవ నీకు ప్రజలామయున్న విలలో, ప్రజలామయున్న విలలో. ప్రార్థించండి.
ఆమేన్. మాట తపని మా దేవా కోటగనున్నవయ్యా మాట తపని మా దేవా కోటగనున్నవయ్యా చాటించెదనీదు ప్రేమన్ చాటించెదనీదు ప్రేమన్ చాటిలేని ప్రియుడా చాటిలేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న మిలలో ప్రజలమయున్న మిలలో ప్రార్థించండి.
ఆమేన్. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. ప్రేమలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతవరకు మీరు చూపిన నీ అపారమైన ప్రేమకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సాయంత్రకాల సమయంలో ప్రభా, సంఘ ప్రార్థనలో నిదాసన బలహీనను బలపరిచి వాడుకున్న ఉద్దేశాన్ని బట్టి స్తోత్రములు. నీ ప్రజలు కూడా చక్కగా నిశ్చయంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. మీరు అంగీకరించిన ఉద్దేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో నేను కూడా ప్రార్థించడానికి వేచే అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఏక మనసు కలిగి ఏకత్వాత్మని కలిగి ఏకీభించి నిన్ను కనపరచాలని ప్రభా నీ ఉద్దేశం, ప్రభా నీ చిత్తమును నెరవేర్చడానికి యోహాను సువార్తలో ప్రభా 17వ అధ్యాయంలో ప్రభు మీరు మాటలను మాటలు పడిస్తూతున్నాం. ఏకమై ఉండవలనని ప్రభా వారి కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పినాం. ప్రభుని ఎవరైతే నేను విశ్వాసం ఉంచినారో వారందరి కొరకు ఏక మనసు కలిగి ప్రార్థన కలిగి ఉండాలని ఉద్దేశించినందుకు నీకు వందనాలు. మేమందరం కలిసి ప్రభా ఏక మనసు ఏకత్వాత్పర్యంతో నేను కనపరచడానికి సహాయం చేస్తున్నాను. నీ ఉన్నతమైన ఉద్దేశమును నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీకు సమాధానము ప్రేమను విస్తరించునని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రములు. సంఘంలో తరతరములు ప్రభా సమాధానమును ప్రేమను ప్రభా విస్తరించినట్టుగా ఉద్దేశం నెరవేర్చండి. అపవాది క్రియలన్నీ కూడా లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మరి దేవుని వాక్యం రాయబడిగా మరి తండ్రి ఎన్నో మాటలు మా హృదయాల్లో కార్యం జరిగించండి. సంఘంలో తరతరములు నీకు మహిమలు ఉన్నట్టు సహాయం చేయండి. మేమే అడిగినది ప్రభా పొంది ఉన్నానని నమ్మడానికి విశ్వాసం దయచేయండి. మేము అడిగినదల్లా పొంది ఉన్నానని విశ్వాసం మాలో జరిగించండి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడమని రాయబడింది. 10 దినాల్లో ప్రభా మరి గడిచిన మంగళవారం నుంచి మంగళవారం వరకు ఎక్కడైతే ప్రభా మేము దుఃఖపెడుతూ వచ్చాము, అయితే మమ్మల్ని నన్ను క్షమించి నిబంధన రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. ప్రార్థన కట్టుకున్న ప్రతి పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇస్తున్నానని చెప్పి దేవానిసంలో మొరపెడుతున్నాను. మీరు సహాయం చేస్తున్నాను. మీరు అడుగు వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. సంఘంలో తరతరంలో నీకు మహిమలున్నట్టుగా మా తండ్రి పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తును ఒప్పుకోవడానికి కొరింథీ పత్రికలు రాయబడుతూ వచ్చింది. దేవ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవ పరిచర్య చేయటానికి మీ ఆత్మ కార్యమును నా జీవితంలో ప్రభా నీ ప్రజల హృదయాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా తండ్రి కనికరించము, ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు అని రాయబడింది. దేవుడు మా తండ్రి నిజంగా నువ్వు మా పక్షం ఉంటే మాకు విరోధులు లేరు. అయితే ప్రభా మీరు మా పక్షం ఉండి విరోధులు లేకుండా చేసే దేవుడును ఒక్కడే సమర్థుడు. ప్రభా మరి తండ్రి మీకు విరోధంగా రూపమైన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరే సహాయపడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపి నీవి వాడుకునమని ప్రార్థిస్తున్నాను.
విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి ప్రభు తండ్రి వారు ప్రతిదినము ప్రభా దేవాలయంలో ప్రభా మరి వారు కూడుతూ వచ్చినారు. దేవుని ఆలయంలో, దేవుని మందిరం, దేవుని సన్నిధి ప్రభా వారు మరుపెడుతూ వచ్చినారు. ఆది అపోస్తులు దేవా మేము కూడా మరి అలాగ ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నాడు ప్రభా. ప్రతి వానికి నీ భయం కలిగిన రాయబడింది. మా జీవితంలో ప్రభా మీ దేవుని సన్నిధిలో మేము కూడా దేవుని సంఘంలో ఒక అంగము కానీ ప్రభా మరి మేము భయపడేటట్టుగా సహాయం చేయండి. నీకు లోబడి ప్రభా నీకు భయపడి యథార్థమైన హృదయం గలవారుగా ఉండటానికి ధైర్యం గలవారమై నీ సన్నిధిలో ప్రభా కనపడటానికి సహాయపడుతున్నాడు. ఆర్థిక కొరతలు తీర్చండి, మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ఉన్న ఆత్మలు స్థిరపరచము, స్థిరమైన మనసు వారు నూతనంగా పుట్టిస్తున్నాను. మీరే కనికరించండి, ఏక మనసు ఏకత్వాత్మీయం దయచేయండి. నూతన ఆత్మలు సంఘానికి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. నలుమూల నుంచి ప్రభా నీవే తీసుకురండి, మీరే కార్యం జరిగించండి. ఆ స్థలంలో ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం నీరు గట్టి ఫలింప చేయండి. సహవాసాన్ని సంఘానికి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దగ్గర మా తండ్రి ప్రభా మరి దుష్టుని సంబంధమైన కార్యములు సంపూర్ణంగా మీరు లయపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో అక్కర్లన్నీ కూడా ప్రభు మీరు తీర్చండి. ప్రభు మీరు చిత్తమైతే మందిరం తిరిగి కట్టుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపండి, ఉన్నతమైన సంకల్పాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి ప్రభా కనికరించిన ఆర్థిక కొరతల అక్కర్లు తీర్చండి. మందిరాన్ని తిరిగి చక్కగా కట్టుబడటానికి కావాల్సిన అక్కర్లన్నీ కూడా వనరులు ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి ఆర్థిక కొరత అంతా కూడా తీర్చండి. ప్రభా హెల్బేతుల మందిరం ద్వారా ప్రభా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం నీరు కట్టి పొలం చేయండి. నూతన ప్రాంతాల్లో కూడా వెళ్ళటానికి ప్రభా మీరు ద్వారం తెరిచి వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి కనికరించము, పరిపూర్ణమైన ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. దిక్కులోని దరిద్ర హృదయాలను జ్ఞాపం చేసుకో దేవా, నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి. నీ ప్రజలు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిలబడటానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సమకూరుస్తురండి. మందిర చుట్టూన్న ప్రజలందరితో మాట్లాడింది సత్యమును గ్రహించినట్టుగా మనోనేత్రాలు వెలిగించండి. ప్రభా నీవే కావలసిన కృపా కనికరము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేయండి. స్వార్థికులకు ప్రార్థిస్తున్నాను, కృప అనుగ్రహించండి. ప్రభా మన తండ్రి నీ ఉద్దేశం నెరవేర్చండి. స్వార్థ ఘటంకమును కొట్టివేస్తున్నాం. మా దేశం రాష్ట్రంలో ప్రభా నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చినట్టుగా ధారాళంగా దేవుని స్వార్థ అందించబడి అనేకులు సత్యాన్ని గ్రహించడానికి అధికారులు ప్రభుత్వంతో మాట్లాడమని ప్రార్థిస్తాం. మంచి మనస్సాక్షితో వారు పరిపాలించడానికి మంచి మనసుతో ప్రభా పరిపాలించిన సహాయం చేస్తున్నాడు. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రేమల తండ్రి కనుకరించు, ఆర్థిక కొరతల అక్కర్లు తీర్చండి. మేమే జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో కావాల్సిన అక్కర్లన్నీ కూడా తీర్చండి. పిల్లల పక్షమున నీ కార్యం జరిగించము. దేవాన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి. దావదినములో ప్రభా ఉన్నతమైన సంకల్పం వారి పట్ల నెరవేర్చుకునమని ప్రార్థిస్తూనే పాలు పట్టుకుంటున్నాను. నేను మా తండ్రి కనికరించము. పరిచర్యకు మాకు వ్యతిరేకంగా ప్రభా పరిచర్య చేస్తున్న వారితో మాట్లాడము. వారి హృదయంలో ప్రభా మారు మనస్సును పశ్చాత్తాప హృదయం పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నేను మా తండ్రి కనికరించు అని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నాడు కూడా మరి ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నేను మా తండ్రి ప్రభా కనికరించము. సమస్యలన్నీ కూడా తీర్చండి. మీ నాన్నకు మహిమపరుచుకునమని మీరు చేసిన మేలుబడి స్తోత్రిస్తూ వందనాలు చెల్లించుకుంటూ అయ్యా నేను చేరించిన బిడ్డలందరూ కూడా కృపాస్తులు అప్పగిస్తున్నాను. మీరు ఆశీర్వాదకరంగా దీనకరంగా నీ సాక్షిగా వాళ్ళు నిలబెట్టి వాడుకునమని ఘనత మహిమ ప్రభావాల మీద తీసుకున్న దీన ప్రార్థన ఆలకించమని చేసిన మేలుబడి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మిక సావాసమును ఇప్పుడున్న ఎల్లప్పుడు సదాకాలం మనతోను ఆయన విశ్వాసం ఇచ్చి వారితోనూ చిరజ బిళ్ళతో ప్రార్థించి వారందరితోనూ సర్వత్రి సంఘంతో సకల పరిశుద్ధ ఎల్బేతుల సంఘంతో సదాకాలం దేవుడు తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి
పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాటన్ నాకు సగీతివి. పరలోక పాటన్ నాకు సగీతివి. దేవాతి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాతి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.